లే ఇంతసేపైనా ఎద్దులా పనుకున్నావు? ఆ పక్కింటి మల్లేష్ కొడుకు చూడు, కొమ్ములు కొట్టుకొచ్చి కూర్చొని చదువుకుంటున్నాడు. వీడు దేనికి పనికిరాడు సన్నాసి. మళ్ళీ తడిపేసుకుని వచ్చావా? ఈసారి నేను ఉతుకుని పోరా. పోరా, చెడ్డి మార్చుకుపో. రే దిగ్రా. ఎందుకురా? నువ్వు దిగ్రా, చెప్తా. నువ్వు ఇక్కడే ఉండు, ఒక 5 నిమిషాలు వస్తానేనా? ఎక్కడో వెళ్తున్నట్టున్నారు, తెలియలేదా? నేను యదుకుమారా. ఓ నువ్వేనా? పక్కనే సంతకెళ్తున్నావు. నేను అక్కడికే రండి, వదులుతాను. ముగ్గురు వెళ్ళిపోతావా? అయితే అడ్జస్ట్ చేసుకుందాం రండా. ఆ అమ్మాయి మధ్యలో కూర్చొని. రే నువ్వు ఆపరా, వెనక్కి కూర్చొని పడిపోతాను. నాకు అసలే భయం. ఆంటీ ఒక సైడ్ కూర్చోండా. నాకు అలా కూర్చోడం రాదులే గాని రావే, నువ్వు ఎక్కు. ఆడుకున్నాం, వస్తావా? ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తేనే వస్తా. లేదు, బ్యాట్ బాల్ నాది, నాదే ఫస్ట్ బ్యాటింగ్. అయితే నువ్వు ఒక్కడివే ఆడుకో. సరే, టాస్ వేయ్. ఎండా వానా? వానా. ఎండా, నేనే విన్ను. బ్యాటి ఏది సరిగ్గా పడలేదు, ఇంకో సర్వే. సరిగ్గా పడకపోవడం ఏంటి? నేను సరిగ్గానే వేసా. మా అమ్మ తోడు, అది సరిగా పడలేదు, ఇంకో సర్వే. ఎండా. నేనే గెలిచాను. తీసుకో. 3
ఇప్పుడు బాల్ వదిలేస్తే అవుట్. ఉడిస్తే కదా అవుట్. నువ్వు వెళ్ళి బాలే వెయ్యి. స్లోగా వేరా, బాలే కనపడలేదు. ఇడేం పెద్ద బూమ్రా అనుకున్నాడు. ఏయ్, నిదానంగా వేరా. అవుట్ 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 అవుట్. స్పీడ్ గా వచ్చింది, మెల్లగా వేయి. అవుట్ అవుట్ అని వచ్చేస్తాడు. నాకు బ్యాటింగ్ రాని అప్పుడు చెప్తా నీ సంగతి. పరిగెత్తిస్తా. హలో సారు. ఏమయ్యా, ఆ పొలం నీ పేరు మీద రిజిస్టర్ అయిపోయింది. చాలా సంతోషం సారు. మంచిది మంచిది. అవును, మీ ఆవు ఈనిందా? లెక్క ప్రకారం పోయిన నెల 25వ తేదీ ఈనాల్సిందే. ఈ రోజు 5వ తేదీ, ఇంకా ఈనలేదు సారు. ఓ అలాగా. ఈనిన తర్వాత జున్ను పాలు తేవడం మర్చిపోకే. మళ్ళీ ఎట్లా మర్చిపోతాను సారు, తప్పకుండా ఇచ్చేస్తాను. సరే, అయితే వచ్చి నీ పేపర్లు పట్టుకెళ్ళు. సరే సార్, సరే సార్. నేను ఇక్కడ దాక్కున్నాను బ్రో. వాళ్ళు ఎక్కడున్నారు బ్రో? ప్లీజ్ బ్రో, నాకు హెల్ప్ చేయండి బ్రో. బ్రో బ్రో బ్రో. ఈ బాల్లో అవుట్ చేస్తా చూడు. పోయింది. కుందేసి, నేను ఆడతాను. అరగంట అయింది, నాకే బ్యాటింగ్ రాలేదు. సరే, నా ఫోన్లో గేమ్ ఆడుకుంటానులే. ఖుషి ఖుషి, ఫోన్లో గేమ్స్ ఎక్కువ ఆడితే కళ్ళు పోతాయంట. అలాగే పొట్టొస్తుంది. మీ నాన్న దగ్గరికి వెళ్ళి బ్యాట్ బాల్ తీసుకురా, మన ఇద్దరం ఆడుకుందాం. వాడు మాత్రం అస్సలొద్దు, సరేనా? వెయ్యి వెయ్యి. నీకు మేత వేసి వేసి అలసిపోతాండా. ఎప్పుడు ఇంతవో ఏందో. అవుట్ 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 అవుట్. ఏం అవుట్? ఏంటి అవుట్ కాదా? అవుట్. సరే తీసుకో. నేను దీనికి పోస్తాను. మంచివి చెప్తున్నా, ఎక్కువ చేయకుండా వెళ్ళి నేను అవుట్ నాకు అయ్యేదాకా చాలా bowling అర్జెంట్ అవుతుంది, నేను వెళ్ళాలి. ఏయ్, నాటకాలు ఆడకు. నాకు చాలా అర్జెంట్ రా. బౌలింగ్ అయ్యిరా. నేను వెళ్తాను, ఏం చేసుకుంటావో చేసుకో. బౌలింగ్ అయ్యి. నాకు చాలా అర్జెంట్, నేను వెళ్ళొస్తాను రా ఎదవా. ఎందుకురా బేవర్సి? అరగంట సేపు బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేయమని చేయట్లేదు. క్రికెట్ అంటే క్రికెట్. క్రికెట్ ఏమైనా అన్నం పెడుతుందా? పోయి చదువుకోరా. నువ్వెందుకురా వాడితో ఆడుతున్నావు? వాడు పెద్ద ఎదవని తెలీదా? ఏమైనదమ్మా కుందేసికి? అంతా వాడే చేశాడు. ఎవరు కోసుడినా? ఏం చేశాడు? వాడు కోసడి కాదు, చెడ్డ మాటలు ఆడొద్దని చెప్పానా నీకు? పద లోపలికి. అమ్మా ఇది ఎప్పుడు ఇంతది? దాన్నే అడుగు. హాయ్ గుడుగుడా అంటుంది, లోపల దూడ ఇత్తున్నట్టుంది. అమ్మా, మొగదైతే కోహ్లీ అని పేరు పెడదాం, మరి ఆడదైతేను? రే,
ఆవులకి కొయ్యలి గీలి అని పేర్లు పెడతారా? అది కోಳಿ కాదు కోలి. ఎప్పుడు ఇంతదమ్మా? నేను దూడుతో ఆడుకోవాలి. పోయిన వారమే ఈనాల్సింది. ఇలా కట్టిపెట్టి గడ్డి వేస్తంటే అవుతుందా? అది తిరుగుతూ గడ్డి మేయాలి, వ్యాయామం అవ్వాలి. ఇలా తిని పడుకుంటే పేడ మాత్రమే వేస్తుంది, అంతేగాని ఏనదో. మీ నాన్నని ఒక పూట పోయి అలా తిప్పుకురమ్మంటే పొలము తోట అంటూ బజారు పట్టుకుని తిరుగుతున్నాడు. ఇక నాకు ఈ పనంతా చేసే లోపల సావు వస్తుంది. అమ్మా నేను వెళ్ళి తిప్పుకొని రానా? నీ వల్ల కాదు కనిలే, ముందు బయటికి పో. ఆడుకున్నాం, వస్తావా? వద్దులే. ఇంకా ఎంతసేపు అమ్మా? హా, వస్తున్నా. కళ్ళు తెరవండి. ఎక్కడమ్మా గిఫ్ట్? ఎవరిచ్చారమ్మా? మీ నాన్నకెవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారట, వాళ్ళ పిల్లలకి చిన్నగా అవుతున్నాయని. అమ్మా ఇది బాగాలేదు, చూడు చిరిగిపోయింది. నాకొద్దు, అది ఇప్పించవా? అయ్యో నా బంగారు, ఎంత అందంగా ఉన్నాడో నా కొడుకు ఈ బట్టల్లో. బ్రహ్మాండంగా ఉన్నాయి నీకు. అమ్మా నాకు ఇదొద్దు, ఇది కావాలి. ఇది నాది, నేను ఇవ్వను. నాకు ఇదొద్దు, ఇదే కావాలి. ఈరా నాన్న, తమ్ముడే కదా, ఏం కాదులే నాన్న, ఇవ్వు. మా అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఉమ్మా. ఏ ఇప్పుడు ఆనందమేనా నా బంగారు కొండకి? అమ్మా నీకోటి చెప్పనా? ఊర్లో వాళ్ళందరూ నా అసలు పేరు మర్చిపోయారు. అందరూ నన్ను కుండేసి కుండేసి అని పిలుస్తున్నారు. నువ్వు వాళ్ళకి చెప్పమ్మా అలా పిలవద్దు అని. తమ్ముడిని కొసుడి అని పిలిస్తే అందరినీ తిడతాడు, కానీ నన్ను కుండేసి అని పిలిస్తేనే ఇష్టం. ఎందుకు? నువ్వెంతో ఇష్టంతో పెట్టిన ముద్దు పేరు కదా, ఎవరు పిలిచినా నువ్వు పిలిచినట్టే ఉంటుంది, అందుకే. ఇంకా ఎంతసేపు? ఒక 10 నిమిషాలు ఆగు. మళ్ళీ ఇంకో కొడి కనబడట్లేదు. ఏ బేవాస్ గడు ఎత్తుకెళ్ళాడో ఏంటో. వారానికి కొడి పోతాంది. మంత్రగాన్ని పిలిపించి మంత్రం వేయించాలి, నా కోళ్ళను ముట్టుకోకుండా. బేవాస్ ఎదవలి. ఇక్కడ ఎవరు దొంగిలిస్తారు? ఏదో నక్కు తీసుకెళ్ళి ఉంటుంది. గుంట నక్కలని తెలుస్తుందిలే, వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోను. బేవాస్ ఎదవలు. హలో, ఏంటి కోడిని దొంగిలించావా? ఆ కోడమ్మని డబ్బులతోనే నువ్వు నేను సినిమాకి వెళ్ళేది. మూసుకొని తొందరగా రా. జాగ్రత్త, కింద పడిపోతావు. నానా భోజనం చేద్దాం రండి. వస్తున్నా. దొంగ పోలీస్ ఆడదామా? నేను పోలీస్ కాదు, దొంగ. లేదు, నేను దొంగ. సరే అయితే నువ్వే కోరుకున్నావు కదా, పో పో. డిషుమ్ డిషుమ్. పడలేదు. నిన్ను ఇలా కాదురా, డిషుమ్ డిషుమ్. రేయ్ ఏమైందిరా? దెబ్బ తగిలిందా? రక్తం వస్తుంది. నాన్నకి నీ సంగతి చెప్తా ఉండు. ఇది మరీ బాగుంది. నేనేం చేశారా? నువ్వే కావాలని ముళ్ళ మీద పడ్డావు. అవన్నీ నాకు తెలీదు, నాన్నకి చెప్తానుండు.
నానా అన్న నా ముట్టికి గుండేశాడు చూడు రక్తం వస్తుంది. నా దగ్గర గన్నే లేదు, నేనెలా కొడతాను చెప్పు? మళ్ళీ ఏం చేసినావురా? దొంగ పోలీసు ఆడుతున్నాము, నేను దీంతో ఇలా షూట్ చేశాను. దానికే వాడెళ్ళి ముళ్ళ మీద పడ్డాడు. నేనేం చేయను? మాట్లాడేదానికి నువ్వేమన్నా చిన్న పిల్లోడరా బేవర్సి? నేనే తప్పు చేయలేదు, నన్నెందుకు తిడుతున్నావు? నాకే ఎదురు మాట్లాడతావా? తొక్కి సంపేత్తాను నాయాలా. మీకు దండం పెడతానండి, వాడిని ఏం చేయకండి. వచ్చి భోన్ చేయండి, పదండి. వాడికి నేను బుద్ధి చెప్తాను. నువ్వు ఆగరా. రండి, చేయి కడుక్కోండి. పిల్లలతో పంపించుండొచ్చు కదా భోజనం. కడుపుతో నావుని ఒంటరిగా వదిలేసి వచ్చినావు. ఎంతసేపు మీరు తినగానే వెళ్ళిపోతాం కదా. కాసేపు మేపించి వెళ్తే అయిపోయేది కదా. మమ్మల్ని వద్దంటారు, మీరు తీసుకెళ్లరు. నేనే ఇక్కడికి తెచ్చి మేపిద్దాం అనుకున్నా. మీరెక్కడ తిడతారో అని ఊరుకున్నా. ఎందుకు ఇంత దూరం? ముద్దొద్దు, అన్నం పెట్టు. రా నాన్న, బువ్వ తిందు గాని. నాకొద్దు. నానా అక్కడ పండు ఉంది కోసివు. సరే. నాకు పెట్టు. ఏంట్రా, ఏం చేస్తున్నావు? నాన్నని కొట్టాలనుంది, అందుకే బలం వచ్చిందా లేదా అని చూస్తున్నా. ఇంకో ముద్ద పెట్టు. ఇక్కడికి ఒక ముద్దే తెచ్చాను, ఇంట్లో ఉంది, తిందు గాని. మనిషికి కోపం మంచిది కాదురా, అది తగ్గించుకో. వెళ్ళి మీ ఆయనకి చెప్పు. ఆయనే వినేటట్టుంటే నీకెందుకు చెప్తాన్రా? కోపానికి అవకాశం ఇవ్వకూడదు నాన్న. ఒక్క క్షణం కోపంలో ఏదైనా జరగచ్చు. జీవితం అంటే నువ్వు పగలగొట్టావు కదా, ఆ కుండలాగా పగిలిపోతే అంతే. సహనంతో బ్రతకడం నేర్చుకో. ఓర్పు సహనంతో ఏదైనా సాధించొచ్చు నాన్నా. అమ్మా, నా మీద నాన్నకి ఎందుకమ్మా అంత కోపం? నేను బాగా లేననే కదమ్మా. అలా ఏం కాదురా, ఆయనకి నువ్వంటే ఇష్టమే. నేనేమన్నా బాగున్నానా? నన్ను పెళ్లి చేసుకున్నారు కదా. తిడుతూ చెప్పేవాళ్ళు బాగుపడాలనే చెప్తారు, అంతే తప్ప నీ మీద ఇష్టం లేక కాదు. నువ్వు నాతో చాలా బాగా మాట్లాడతావు, అంటే నేను పాడైపోవాలనా? నాకు అన్నీ తెలుసు. నాన్నకి నేనంటే అసలు ఇష్టమే లేదమ్మా.
నా కొడుకంటే నాకు ప్రాణం. అలా ఏం కాదు, నీకు తమ్ముడంటే కూడా ఇష్టమే. మమ్మల్ని ఇద్దరిని సమానంగానే చూస్తావు, ఎందుకంటే నువ్వు అమ్మవి. సారు సరే సారు, ఆయాలకెళ్ళి వస్తాను సారు. ఈ సరుకులు ఇంట్లో నిండుకున్నాయండి. డబ్బు సాలుకొత్తంది, ఇల్లేమో మధ్యలో నిలిచిపోయింది, ఏడా అప్పు దొరకనే లేదు. భూమి ఏమో వేరే సమస్యలో ఉండదు, పట్టా తీసుకొని డబ్బులు ఇవ్వాలా. ఒకటా రెండా? ఒక్క నిమిషం ఉండండి, వస్తాను. తొందరగా. ఏంటన్నా అంతా ఇలా పారేసుకున్నావు? సరిగ్గా పెట్టుకోవాలి కదా. ఈ పాపాత్మరాలైన అమ్మ కడుపులో ఎందుకు పుట్టావు నాన్న? ఎవరైనా శ్రీమంతుల ఇంట్లో పుట్టాల్సింది కదా. నీకని చుట్టాలిచ్చిన డబ్బుల్ని కూడా వదలలేదు ఈ రాక్షసి. అలా మాట్లాడకమ్మా, ఎన్ని జన్మలెత్తినా నువ్వే నాకు అమ్మగా రావాలమ్మా. అలా కాదురా, 2 సార్లు నీ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదు. మళ్ళీ అడగడానికి నోరే రావట్లేదు. తప్పుగా అనుకోతున్నానా? తొందరగా రా, నేను పోతానా. వస్తున్నా. కయ్యా పద. నానా, రిపేర్కి ఇచ్చిన టీవీ తీసుకోరా. సరే సరే. గౌరీ, త్వరగా ఈయనే.
అమ్మా ప్లీజ్. ఏంట్రా? అమ్మా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి చెప్పు నాన్నా. అమ్మా ప్లీజ్, నాకు దూడ కావాలి. దూడ కావాలంటే అది పుట్టే వరకు ఆగాలి. నేను ఆగలేను. నువ్వు అన్నావు కదా ఆవుని బయటికి తీసుకెళ్ళి తిప్పుకురమ్మని. నేను తిప్పుకొస్తానమ్మా. నీ వల్ల కాదు, వద్దురా. నేను వెళ్తాను. ప్లీజ్ అమ్మా, ఇద్దరం వెళ్ళి తిప్పుకొస్తామే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎక్కువ దూరం వెళ్ళకండి. అలాగే. దీన్ని కొట్టడం పరిగెత్తించడం చేయకండి. ఓమా మీ నాన్న వచ్చేలోపు తిరిగి వచ్చేయండి. ఆయనకి తెలిసిందంటే అందరినీ కొడతారు. ఈ తాడు పట్టుకెళ్ళి మేపించండి. గౌరీ పద పద. దా దా పద. ఆటలాడ్డాలు కొట్లాడుకోటాలు చేయకండి. సరే, నువ్వు పోయి నీ పని చూసుకో. గౌరా సరసరనే దూరా ನಡೆಯುವವಾ ಗೌರಾ ಬಿರಬಿರನೆ ಊರಾ ತಿರುಗುವವಾ ಬಯಲಿನ ಹಸಿರಲಿ ಕುಣಿಯುವ ಬಾರಿ ತಕ ಧಿಮಿ ತಕ ಚಣು ತಗಿಟ ಜುಳು ಜುಳು ನದಿಯಲ್ಲಿ ಈಜುವ ಬಾರಿ ಕಿಲ 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 ನಗುತ್ತಾ ಜಿಗಿ ಜಿಗಿವಾ ಕರುವನ್ನು ನೋಡುವ ಆಸೆ ಗಗನಕ್ಕೆ ಹಾರಿ ಚಂದ್ರನ ಮೇಲೆ ಬುಗುರಿನ ಆಡುವ ಆಸೆ ಹಕ್ಕಿ ಜೊತೆಯಾಗಿ ಹಾಡೊಂದ ಹಾಡೋಣವೇ ಸಿಕ್ಕ ಖುಷಿಯೆಲ್ಲ ಊರ್ ತುಂಬ ಹಂಚೋಣವೇ ಗೌರಾ ಗೌರಾ ಹೇ ಗೌರಾ ಗೌರಾ అన్నా సౌండ్ వస్తుంది. నా కడుపులో కూడా గురుగుడా ఉంటుంది. నేను దీనికి వెళ్ళొస్తాను, నువ్వు ఆవును చూసుకో. ఆ సౌండ్ ఏంటి? ఏదో పిట్టో పులుగో ఉండొచ్చు. ఏదో కంపు వాసన వస్తుంది. ఇక్కడే ఎక్కడో ఎలకో ఏదో సచ్చి ఉంటుంది, దాని వాసన ఉంటుంది. నా మూడ్ పాడు చేయకురా. మ్మ్. ఆ! కొరకకు నొప్పి వస్తుంది.
కొండేసి ఒక నిమిషము. ఎవరికి చెప్పొద్దు. కొండేసి నువ్వు సౌండ్ చేసింది కూడా ఎవరికి చెప్పనులే. కొసుడి రే కొసుడి ఆవెక్కడ్రా? ఆడ ఉంది కదా. గౌరీ 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 ఎక్కడుందిరా? అది ఇక్కడే ఉండింది. దున్నపోతులా పడుకున్నావారా బేవర్సి? చూడవురా అది. అసలు నువ్వు నాతో ఎందుకు వచ్చావురా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నానింటికి తిరిగి వచ్చేలోపు ఆవుని వెతికి పట్టుకోవాలి. లేదనుకో నువ్వు ఇట్టెళ్ళు, నేను అటెళ్తాను. నామకం చూస్తున్నావేంట్రా? పో ఎత్తుకో. ఎక్కడ లేదు. నానింటికి వచ్చాక మన ఇద్దరిని చంపేస్తాడు. ఇంటికేమైనా పోయిందా? పద చూద్దాం. పద పద. ఎక్కడ్రా మీ ఆవు? ఆవును మేపడానికి వచ్చిన సన్నాసదలారా, నా పొలంలోకి ఎవడ్రా వదలమని చెప్పింది? మీ ఆవు కొట్టంలో ఉంది. ముందు డబ్బులు ఇచ్చి ఆవును తీసుకెళ్ళండి.
ఆవిడ చూసుకోమంటే గాలి కొదిలేసింది కాక నవ్వుతున్నావారా బేవర్సి? నన్ను చంపడానికి చూస్తావా? ఉండు నాన్న రాని నీ పని చెప్తా. ఇంటికి రా, నీకుంటుంది. రే 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 నా మాటినరా, నీకు దండం పెడతా. నాన్నకు చెప్పకరా. ఇంటికి రా, నీకుంది. అయ్యో దేవుడా, నీ కాలు పట్టుకుంటారా? నాన్నకి చెప్పకురా. నాన్నకి తెలిస్తే చంపి పాతి పెడతారా? చంపనీలే. మీ ఆవు కొట్టంలో ఉంది. ముందు డబ్బులు ఇచ్చే ఆవును తీసుకెళ్ళండి. అన్నా అన్నా, ఇక్కడ దొడ్డు ఎక్కడుంది? ఆ? అది ఇక్కడ ఆవుల కొట్టం ఎక్కడుంది? ఆవులు కొట్టమా? అది ఎక్కడుందిరా? అవి మా తాతల కాలంలో ఉండేవి. ఆ మంగళూరు మంజునాథం ఇంటి పక్కన దొడ్డుంది కదా, అదే నువ్వు అడిగిన ఆవులు కొట్టం. గౌరీ 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 ఏ ఎవడురా అదే? ఏందిరా? ఈ ఆవు మాది. ఓ ఇడిపించుకుపోయేదానికి వచ్చినావా? ఉమ్, ఒక నిమిషం ఉండు. ₹150. డబ్బులు లేవు, దయచేసి వదిలేయండి. చూడు, ఇట్లాంటి కథలు ఎన్నో చెప్పి చాలా మందిని నిర్వహణ చేసినారు. ఈ రోజుల్లో దుడ్లు లేకపోతే ఏ పనులు అవ్వవు. అయినా పంచాయతీలో పనులు అవ్వాలంటే మనం ఎంతో దుడ్లు ఇవ్వాలి కదా. పంచాయతీకి ఆదాయం వచ్చేది అట్నే కదా. రిజిస్టర్లో రాసేసాను, దుడ్లు ఇచ్చి ఇడిపించుకోపో. నా దగ్గర రూపాయి లేదు, దయచేసి వదిలేయండి. అవన్నీ నాకు అనవసరం, దుడ్లు ఇచ్చి విడిపించుకుని పో. కొంచెం మేత పెట్టండి. ఆ. ఓ, ఓ, ఓ. ఆ. గడ్డికి 30, మొత్తం 180. ఓ నీళ్లు కూడా పెట్టుండ్లా, దాంది 20. మొత్తం 200. అది ఈ రోజుకే. రేపంటే ఇంకో 100 పెరిగి 300 అవుద్ది. కౌశి కౌశి, ఎవరు? నేను కుండేసి. నేను స్నానం చేస్తున్నాను, తలుపు తీయడానికి ఎవరు లేరు. ఆగొస్తా. కౌశి కౌశి, నువ్వు ఇక్కడే ఉన్నావా? 5 నిమిషాలాగు, బ్యాట్ తీసుకొస్తే క్రికెట్ ఆడదాం. నాకు ఇప్పుడు అంత టైం లేదు. మా ఆవుని కొట్టంలో కట్టేశారు, దాన్ని ఇడిపించాలి. ఓ 200 ఇవ్వవా? నేను మళ్ళీ ఇచ్చేస్తాను, ప్లీజ్. డబ్బు చాలా చెడ్డది. డబ్బు సంబంధాలను చెడగొడుతుందని నాన్న ఎప్పుడూ చెప్తుంటారు. నువ్వు ఒక్కడివే నాకు మంచి ఫ్రెండు. డబ్బిచ్చిన ఫ్రెండ్షిప్ ని నేను పోగొట్టుకోలేను. సరే, నేను వెళ్ళొస్తా. ఆగాగుండు, బాధపడొద్దు. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు కూడా లేదు. దీనికేనా ఇందాకటి నుంచి ఇంత సోది పెట్టావు? రే ఆగరా, నేను వస్తాను. డబ్బు వల్ల బంధాలు చెడిపోతాయి.
నిజమే, కానీ అదే డబ్బు లేకపోతే ప్రాణాలు పోతాయి. ప్రాణమే పోయాక బంధాలతో పనేంటి? మా వచ్చాడు. ఆవెక్కడా? ఎక్కడ రావు? నీ నోట్లో మొన్ను పోయా. వద్దు వద్దు అని ఎంత చెప్పినా విన్నావా? ఇదంతా నా కర్మ అనుకుంటా. ఆ మనిషి వచ్చే వేళ అయింది. ఆయనకు తెలిస్తే మన ఇద్దరిని వదిలిపెట్టాడు. అయ్యో దేవుడా, ఏం చెయ్యాలి నేనిప్పుడు? ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు. అయ్యో, నోను రోని కుంటుంది. వస్తానుండు. 200 రూపాయలు. గీతక్క, గీతక్క, అమ్మా, ఏంటమ్మా ఇలా పెరటి వైపు నుంచి వచ్చావేంటి? సర్లే లోపలికి రా. ఇంట్లో అంతా చుట్టాలు వచ్చినట్టున్నారు కదా, శబ్దం వినపడింది. అందుకే వెనక తలుపు వైపు వచ్చాను. అవును, ఈరోజు మా దివ్య హ్యాపీ బర్త్డే. కేక్ కటింగ్ ఉంది. అందుకే ఈరోజు ఇంటి నిండా చుట్టాలున్నారు. లోపలికి రా. కేకు పిల్లలందరూ తినేసినట్టున్నారు. వద్దు, పర్వాలేదక్క. గీతక్క, ఒక 200 ఉంటే అప్పేమన్నా ఇవ్వగలవా? ఇంకొక వారంలో ఎలాగైనా తిరిగి ఇచ్చేస్తానక్క. ఎంత కావాలమ్మా? అది మా పిల్లలు వద్దు అని చెప్పినా వినకుండా ఆవుని మేపించడానికని తీసుకుపోయి దాన్ని వదిలేస్తే అది ఎవరితో పంట నాశనం చేసిందంట. వాళ్ళిప్పుడు దాన్ని కట్టేసి పెట్టారు. 200 ఇస్తే కానీ దాన్ని వదలరంట. మా ఇంటాయన కూడా లేరు, టౌన్కి వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చేలోపు ఆవును వదిలించుకోవాలి, లేదంటే నా పనికంతే. అవును, అది చూడావు కదమ్మా. సరే, ఇక్కడే ఉండు. నేను లోపలికెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఉండు, వస్తాను. ఉమ్. ఇదిగో, నీ పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో. ఏం చేయను గీతక్క, అంతా నా తలరాత. సరే, నేను వస్తాను. అమ్మా, ప్రతి ఇంట్లో పిల్లలు పుట్టినరోజుకి కేక్ కట్ చేస్తారు, కానీ మన ఇంట్లో మాత్రం చేయరు. మన ఇంట్లో కేక్ ఎప్పుడు కట్ చేస్తా అమ్మా? గీతక్క, ఏంటి చెప్పు. కేకు తీసుకొచ్చారు కదా, అది ఎంత అయింది? నాకు తెలీదు, మా ఆయన తీసుకొచ్చారు. అదెంతో ఏంటో నేను అడగలేదు. నాకు తెలిసి 200-300 ఉండొచ్చు. నీకెందుకే కేక్ రేటు? మీ దివ్య పుట్టిన మరుసటి రోజే మా కుందేశి పుట్టాడు కదా, అందుకని. ఇప్పుడు ఇంతకు మించి నా దగ్గర డబ్బులేం లేవు. సరే, వెళ్ళొస్తానక్క. అమ్మా, నాన్న ఫోన్ చేశారు, నేను ఎత్తలేదు. అంటే ఫోన్ చేసింది నాన్ననా? అంతా అయిపోయింది. ఆ మనిషికి విషయం తెలిసిపోయినట్టుంది. ఎవరో కావాలని చెప్పుంటారు. మా అమ్మ తోడు, నేను చెప్పలేదు. మరి ఎలా తెలుసుంటుందబ్బా? సరే, ఏదైతే అదైంది. ఇదిగో, త్వరగా వెళ్ళి విడిపించుకురా. సరే.
నాన్నే ఫోన్ చేస్తున్నారు. ఇదిగో మాట్లాడు. నేను మాట్లాడబ్బా, నా వల్ల కాదు. నేను మాట్లాడతాను. అమ్మా మాట్లాడు. మన దగ్గర డబ్బులున్నాయి కదా, నాన్నకు తెలిసినా ఏం కాదులే. ఈలోపు నేను వెళ్ళి ఆవుని తీసుకొచ్చేస్తా. అప్పుడు నానేమనరు. మాట్లాడు. హలో హలో, చెప్పండి. ఫోన్ ఎందుకు తీయలేదు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలా? పశువుల దొడ్లో ఉన్నాను. ఆవు ఏమైనా ఈనిందా? లేదండి. ఆవు గడ్డేసి నీళ్ళు పెట్టినావా? హా, సరే, సారు అర్జెంటుగా మీటింగ్ అని పోయినారు. వచ్చిన పని ఇంకా కాలేదు. ఈరోజు ఈడే పట్టణంలో అక్కింట్లో ఉండి పని ముగించుకొని పొద్దున్నే వస్తాలే. సరే, అన్ని జాగ్రత్త చూసుకో. సరే అండి. నానా వస్తా, చాక్లెట్ తీసుకోరా అని చెప్దామని. నువ్వు వెళ్ళు, త్వరగా విడిపించుకునిరా. నేను వెళ్తాను. వద్దులే. పోయి నువ్వు చేసిన ఘనకార్యం చాలు. మూసుకుని రా లోపలికి. గౌరీ, నువ్వేం బాధపడకు. మనం ఇంటికి వెళ్ళిపోదాం. హ్యాపీనా? చెప్పు చెప్పు. ఇప్పుడే వస్తా. అన్నా ఉన్నావా? ఓ, నువ్వా? అవును వదులు. దుడ్లు తెచ్చినావా? ముందే చెప్పు. నువ్వేం కంగారు పడకు, డబ్బులు తీసుకునే వచ్చా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా.
ఎవరికి చెప్పొద్దు. ఒక గ్లాస్ వేస్తావట్రా కుందేసి. యదు అన్న రావడానికి లేట్ అవుతుందా? ఆ రాసకార్యాలు ఎలగబెట్టడానికి ఏం లేదు, లోపల పడి తింటున్నాడు. వస్తాడు. అన్న బాగా కష్టపడతాడు బాబాయ్, నేను కల్లారా చూశాను. అన్నా, కళ్ళెక్కడ పెట్టుకుని నడుస్తున్నావురా? ఆడితో నీకు పని ఏట్రా? బ్యాట్ చేసి మనిండే రోరో చేస్తున్నాను. ఇంట్లో పనులు చేయడం చేత కాదు కానీ ఊళ్ళో వాళ్ళందరికీ పనులు ఎలాగ పెడుతుంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? మా నాన్నకి ఏమైనా చెప్పవా? నేనేమి చెప్పలేదన్నా, నాకు కొంచెం డబ్బులు కావాలి. ఓ 200 ఉంటే ఇవ్వన్నా ప్లీజ్ అన్నా. ఏం రోల్ కాల్ చేస్తున్నావా? నీకు దండం పెడతానన్నా, ఇంట్లో రూపాయి కూడా లేదన్నా. మా నాన్న టౌన్కి వెళ్ళాడు, రేపు తను తిరిగి వచ్చేలోపు ఆవును ఎలాగైనా విడిపించాలి, లేదంటే మా నాన్న నన్ను చంపేస్తాడు. మా నాన్న గురించి నీకు తెలుసు కదా అన్నా, ప్లీజ్ అన్నా, ఇంకో 200 ఇవ్వన్నా, మళ్ళీ ఇచ్చేస్తానన్నా. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా ప్లీజ్ అన్నా, అన్నా అన్నా ప్లీజ్ అన్నా. నిన్న నా దగ్గర 350 రూపాయలు ఉండే. నా పిల్లని సినిమాకి తీసుకెళ్ళాను. ఈరోజు జాబ్లో ₹1 లేదు. ఏం సినిమా అన్నా అది? అదేదో గొంతులో అన్ని నోటుకు రావడం లేదు చూడి. బాగుందా? బాగుండే కానీ చివర్లో అయ్యో అనిపించిందిరా. అన్నా, ఈరోజు కానీ ఆవుని బయటికి తీసుకురాకపోతే నువ్వు నన్ను చూసి అయ్యో పాపం అని అంటావు. గ్యారంటీగా మా నాన్న నన్ను చంపేస్తాడు. ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడు డబ్బులు ఎలా సర్దేది? మీ ఇంట్లో కోడుందా? ఉన్నాయన్నా. ఎన్నున్నాయి? 10 ఉండేవి, నక్కలు ఎత్తుకుపోయినాయి పోగా 6 7 ఉన్నాయి. ఆ నక్క లెక్కలోకి ఇంకొచ్చేరిద్దాం రా. అంటే ఏంటి? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఈ రాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నావురా? ఒక అరగంటలో వచ్చేస్తానులే. ఎప్పుడు గాలి తిరుగులు తిరగడమేనా? ఇంట్లో పని ఎప్పుడు చేస్తావురా? అన్నా, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? మా అమ్మకి ఫోన్ చేసి చిన్న అబద్ధం చెప్పాలి. ఏమని? అమ్మకి ఈ విషయం చెప్తే ఎవరినో అడిగి డబ్బులు తీసుకొని వచ్చి ఇచ్చింది. ఆ డబ్బులు జేబులో పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే జేబులో డబ్బులు లేవు. అన్ని చోట్ల వెతికాను కానీ దొరకలేదు. అప్పుడు నేను గుర్తొచ్చానా? ఏం వినపడట్లేదండి? స్పీకర్ పోయింది, లౌడ్ స్పీకర్ ఆన్ చేసుకో. హలో, ఎవరు? అమ్మా, నేను కుందేసి. పోయి ఎంతసేపు అయిందిరా నువ్వు? చీకటి పడిపోయింది, నాకు భయం వేస్తుంది.
చేతులు కళ్ళు ఆడటం లేదు. ఇంకా ఎంతసేపట్లో వస్తావు? ఎక్కడున్నావు? వాళ్ళ ఇంట్లో ఎవరు లేరమ్మా, నేను ఇక్కడే ఉన్నాను. వాళ్ళు ఉదయం రాగానే ఆవును తీసుకొని ఇంటికి వచ్చేస్తాను. ఒక్కడివే ఈ చీకట్లో పొద్దున వరకు ఏం చేస్తావురా? ఒక్కడినే కాదు, యదుకుమార్ అన్న కూడా నాకు తోడుగా ఉన్నాడు. ఎవరు? ఏదో కుమారా? ఉమ్, వాడితో ఎందుకు కలిసావురా? వాడిని పెద్ద దొంగ అంటారు ఊరంతా. ఇంటికి రాని కాళ్ళు విరక్కొడతా. నీకు నేను దొంగలా కనిపిస్తున్నానా? ఉహు, మరి ఎలా కనిపిస్తున్నా? రాహుల్ ద్రావిడ్ లాగా. తీసుకో. అన్నా, మా అమ్మ ఇంకా పడుకొని ఉండదు. కొద్దిసేపు ఆగితే మనం వెళ్ళి కోడిని తెచ్చుకోవచ్చు. రా, నా పిల్లింటికి వెళ్ళి డబ్బులు ఏమైనా పెట్టిందేమో అడిగి టైంపాస్ చేసుకొని వస్తాం. వాళ్ళ నాయన ఏమైనా అడిగితే రేపు సమాజం టెస్ట్ చెప్పించుకోవడానికి వచ్చానని చెప్పు. ఉం? ఎవరు? నేను కుందేసి. ఏట్రా ఇయ్యాలొచ్చారు? సరే వచ్చి కూర్చోండి. వీడికి రేపు విజ్ఞానం టెస్ట్ ఉందంట. సోషల్. అదే మీ కూతురు దగ్గర పాఠం చెప్పించుకోవడానికి వచ్చాడు. ఓ అదే ఇప్పటికీ 4 సార్లు ఫెయిల్ అయింది. వీడు దీని దగ్గరికి వచ్చి ఏం నేర్చుకుంటాడు? ఆ, పుష్పరాజ్ గారు నీరా కోసం కళ్ళంగడికి వెళ్ళారు. ఏటి నువ్వు కొంచెం తాగుతావా? ఎత్తుతో ఆ వాసన అంటేనే పడదో. మీకెందుకు బాధ? ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి. తెస్తాను. డబ్బులు అడుగు. నీళ్ళు కొంచెం వేడిగా ఇస్తారా? ఓ లేవు కదా, సరే తెస్తానుండు. వీళ్ళు మీ మావగారా నాన్నగారా? మావగారు. ఓ వేడి నీళ్ళ వేడిగానే ఉండిందిలే, పర్వాలేదులేండి. మేము వెళ్ళొస్తాము. మరాడి చదువు. ఫెయిల్ అయిందని మీరే చెప్పారుగా, నేనే చెప్పిస్తా. రాకుండేసి సమాజం గురించి చెప్పిస్తా. వెళ్ళొస్తాము. అన్నా, మనం అక్కడికి దేనికి వెళ్ళాం? వెళ్ళాక నువ్వు చేసిందేంటి? నీకు అసలు సిగ్గులేదా? నాకైతే బయటకు వచ్చేయాలనిపించింది. భయం వేసిందా? అక్కని డబ్బులు అడగాల్సింది కదా. దాని దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయిరా? దాని అయ్యా పిసినారోడు, నేనే ఖర్చు చేసేదానికి. అన్నా, మా ఇల్లు వచ్చేసింది. దీన్ని పెట్టుకో. అన్నా, మెల్లగా. కోళ్ళ సౌండ్ చేయకుండా చూడు. రే పద పద పద.
కొనేసి బ్యాగ్లో తాడు ఉంటుంది, దాన్ని తీసుకొని దీని కాళ్ళు కట్టు. అన్నా జడేజా ఇదంటే నాకు చాలా ఇష్టం. జడేజా వద్దన్నా. ఇంకోటి ఉంది లాడన్ అని, పుంజు, అది తెచ్చిదంపా. వెళ్ళరా, వెళ్ళి తీసుకొని రాపో. అన్నా రే, కోడిని దొంగిలించడం అంటే అంత ఈజీ అనుకున్నావా? కోడి చేసిన సౌండ్కి అప్పుడే మీ అమ్మ లేచి ఉంటుంది. ఇప్పుడు మేము మళ్ళీ వెళ్తే గ్యారెంటీ చిక్కేసుకుంటాం. అప్పుడు ఇది లేకుండా పోతుంది. దీని పేరేమంటివి? జడేజా అన్నా. జడేజానా? అదేం పేర్రా? ఈకలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకే. మరి నీ కుండీనే లేదో కుండేసేని పెట్టిండారో? అది నా ముద్దు పేరు. సరిపదా. దాని ఇంకో కోడి పేరేమంటివి? లాడన్ అన్నా. దానికేం ఎక్కువ ఉందో? ఇదొకటి, ఇంకా సరిపోయింది పదా. అన్నా. ఏంటబ్బా ఎదు మహారాజ్? ఏం లేదు, ఊరికే వచ్చాము. ఊరికే ఎందుకు వస్తావు కానీ విషయం ఏంటో చెప్పు. మొహమాట పడకు, చెప్పు. నాటుకోడి ఒకటి ఉంది. బిజినెస్ బాగా డౌన్గా ఉంది యదు. ఈ మధ్య కస్టమర్స్ కూడా వెజిటేరియన్ వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. మొన్నే ఓ కోడినిచ్చావు కదా, అది ఇంకా నా దగ్గరే ఉంది. వద్దనకన్నా, కొంచెం ప్రాబ్లం ఉంది. కోడి చాలా బాగుందన్నా. ఎప్పుడు ఇచ్చేదానికన్నా ఒక 50 రూపాయలు తక్కువనే ఇయ్యండా. కోడి చూడడానికి బాగానే ఉందిరా, కానీ ఇప్పుడు దీన్ని కొనే పరిస్థితుల్లో నేను లేను. అయినా ఇప్పుడు దీన్ని నేను ఏం చేసుకోవాలి చెప్పు. నువ్వు ఒక పని చేయరా, నువ్వు ఇచ్చిన కోళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా తీసుకెళ్ళిపో. నువ్వు నాకేం డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదులే. నాకు కోడి కావాలంటే కబురు పెడతాను. అన్నా, ఇప్పుడు ఎలాగూ దసరా సెలవులు ఉన్నాయిగా, రేపో ఎల్లుండో ఎవరైనా వస్తారులే అన్నా. ఆ కోళ్ళు ఇక్కడే ఉండిలేండా. అన్నా ఆయన్ని 200 ఉన్నాయేమో అడుగన్నా. అన్నా, నాకు 200 కావాల్సి ఉండే. ఒక వారంలో ఇచ్చేస్తా. ఎంత కావాలి? 200 సరిపోతాయా? చాలన్నా. క్యాష్ నా దగ్గర లేదు, నెంబర్ చెప్పు, గూగుల్ పే చేస్తా. నాకు బ్యాంక్ అకౌంటే లేదు. బ్యాంక్ అకౌంట్ లేదా? పోయి పశువులు మేపుకో. నీ దగ్గర ఒక 200 ఉన్నాయా? ఈ రోజుల్లో జేబులో డబ్బులు పెట్టుకుని ఎవరు తిరుగుతున్నారా? ముందెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకుని రా. కమాన్. అన్నా వేరే ఇంకెవరైనా కొంటారేమో చూడు. కోడి అంగడిలో తీసుకుంటారు, కానీ ఇప్పుడు లేట్ అయింది, వాక్లేసేసి ఉంటారు. ఇంకేమున్నా పుదీనానే. అన్నా ఆ కొట్టమతానికే ఈ కోడి ఇచ్చేస్తే? పద చూద్దాం. ఇది పెట్టుకో. రే, తాళం వేసి లేదు, తోడుకొని వెళ్ళిపోతామా? అన్నా వాళ్ళకి ఎలాగైనా తెలుస్తుంది. ఆ విషయం మా నాన్నకి తెలిస్తే నా పని అంతే. సరే పద. ఏంటి ఏంటి? ఎవర్రా? అదే నేను. ఆవు. ఏందిరా నీ గోల? ఏలాపాల ఏం లేదా ఏందే? ఓ, చాలా రోజులైందిరా నిన్ను చూసా. ఇసేమైందే? ఏం లేదన్నా, వీళ్ళమ్మ ఆవు విడిపించుకోవడానికి 200 అప్ చేసి వీడికి ఇచ్చి పంపించింది. డబ్బు జోబులో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడా. పరిగెత్తుకొని వచ్చేటప్పుడు డబ్బులు ఎక్కడో పడిపోయిందన్నా. ఎదుక్కుంటూ వెనక్కి పోయాడుగా, దొరికాయా? లేదన్నా, చాలా వెతికాడు, దొరకలేదు. కోడి చాలా బాగుందన్నా. ఈ కోడి తీసుకొని మీరు ఆ వదిలితే చాలా ఉపకారం అవుతుందన్నా. మార్కెట్లో అమ్మితే 600-700 దాకా వస్తుంది. మీరు ఆ 200కి సరిపెట్టుకుంటే చాలన్నా.
ఏమే తక్కువ రేటుకి ఒక మంచి నాటుకోడి వచ్చింది, కూరలో కొనమంటావా? నీకు బుర్ర పనిచేస్తుందా లేదా? మొన్ననే ఇంట్లో హోమం చేశాం కదా. అయ్యో అవును కదా, ఇదట్టా మర్చిపోయినానబ్బా. మొన్నే గణపతి హోమం చేయించాను రా ఇంట్లో. 45 రోజుల దాకా నీసు తినకూడదని అయ్యగారు చెప్పినారు. ఇప్పుడే మిమ్మల్ని ఎవరు తినమన్నారన్నా? ఇప్పుడు తీసుకోండి, 45 రోజులు అయినాక తినండి. అంతవరకు జాగ్రత్తగా పెంచుకోండి అన్నా. కోడి మాత్రం బాగా ఏపుగా ఉందిరా. ఆ? ఆ, దీన్ని ఆ, ఏవే ఏ ఏంటి నీ కాగ్గోలా? మూసుకుని వచ్చి లోపల పడుకో. తీసుకోరా. కోడి వద్దు గీడి వద్దు, ఎలాంటారా మీరు ఎక్కడి నుంచే? మీ ఆవు యాడికి పోదు గానీ రేపు పొద్దున దుడ్లు ఇచ్చి ఇడిపించుకోపోండి. అన్నా, మొబైల్లో నుంచి పంపించాలా డబ్బులు? ఏందదే? అదంతా నాకు తెలియదు కానీ మీరు పొద్దున వచ్చి కనబడండి రా, రాత్రి నా తల తినకండి రా, పోండిరా. నా నిద్రంతా పాడు చేసినారు రా ఇవాళ. ఎంత ధైర్యం ఉంటే నేరుగా మా ఇంటికి వచ్చేస్తావు? ఎలా ఉంది నా టాలెంట్? నువ్వు ఆ పిల్లడు ముందు అలా ప్రవర్తిస్తే దేవుడా, వాడి మొహం చూడాలి. వాడు ఎంత భయపడిపోయాడో తెలుసా? వాడేమన్నాడు? నీకు మాన మర్యాద లేదన్నాను. ఎవరది? నేను కుండేసి. ఏంటి మీరిద్దరు కలిసి ఉన్నారా? ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఏం చేస్తున్నారు? సమాజం నేర్పిస్తున్నాను. పెట్టు ఫోన్. ఈ తాగిపోతాడా? వీడు తాగితే ఉత్తు ఇంగ్లీష్లోనే మాట్లాడేది. ఇంగ్లీష్ వచ్చా నీకు? కొంచెం కొంచెం. అన్నా, కోడ్ని తీసుకుంటాడేమో అడగన్నా. ఇప్పుడు వాడు ఇక్కడ వచ్చి గిమ్మి 10 రూపీస్ అని మమ్మల్ని అడుగుతాడు చూడి. కానీ ఆయన్ని చూస్తుంటే బాగా డబ్బులునే అనిపిస్తుంది. చూద్దాం, అడుగు. యూ వాంట్ కోడి? నాటుకోడి. I want chicken. Sumi, sumi, sumi. Ah, beautiful. By hook, our cook. I want this chick. How much? 500 రూపీస్. No, 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 no. Only 500 rupees. I give 1000 rupees. Wait. Take advance. Check. Empty pocket. No money. 1000 rupees, not bank. Give me 10 rupees. Please give me 10 rupees. ఏయ్ మూసుకొని పోరా రే. What scolding me? My hook or cook? I want the check. Come on, pay it. Come on. Come. Good night. I'm going to the house. Okay? Make me a believer. చెప్పలే, అంతా పొద్దున్నే చూసుకుంటాంలే. దా, మీ ఇంటి దగ్గర వదులుతా. ఆవు లేకుండా నేను ఇంటికి వెళ్ళలేను. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళినా తిట్లే. ఏం చేసేది ఇప్పుడు? ఓ పని చేద్దాం. ఇదేంటన్నా? ఇది మనదే సారాయి కొట్టు, రారా.
అన్న గౌరీ గౌరీ ఎవర్రా? అదే అన్న మా ఆవు. నాపై నమ్మకం ఉందా? నా మీద నమ్మకం ఉందా లేదా నీకు? అన్నా నువ్వు రాహుల్ ద్రావిడ్ అలాగే ఏబిడిలా. గణేష్ బీడి తెలుసు, స్వామి బీడి తెలుసు. ఇదేవర్రా ఏబిడి? నీకు అసలు ఏబిడి అంటే కూడా తెలియదా? అయితే నువ్వు బతుకుండి వేస్ట్. వెళ్ళి ఏటో దూకు. ఓయ్ రే ఏంటి? ఏబిడి కూడా తెలియదు, రే అంట రే. అన్నా ఎప్పటి నుంచో నాకు ఒకటి అడగాలని ఉందన్నా. ఈ చెరువుని బోకు చెరువు అని ఎందుకు పిలుస్తారు? అన్నా ప్లీజ్ చెప్పన్నా. మా తాతల కాలంలో అవ్వ ఉండేదంట. ఆ అవ్వకి ఎవ్వరూ ఉండిలేదంట. తన వయసులో ఉన్నప్పుడు బ్రతుకు తెరువుకో లేకో ఎవరో బలవంతానికో ఒళ్ళమ్ముకొని జీవనం చేస్తూ ఉండంట. తన చివరి రోజుల్లో ఉన్న డబ్బులతో ఊరుకు మంచిది కానని ఈ చెరువు కట్టించి చనిపోయిందంట. తన పేరు దానమ్మ అంట. పేరు ఎంత బాగుండే కదా. లొంజో చెరువు అని పిలిచారు నా కొడుకులు. దానమ్మ చెరువు అని పిలిచింటే వీళ్ళ ఆస్తులు కరిపోయిండేదిగా. మనుషులు ఎంత చెడ్డోళ్ళో కదా. నేను మాత్రం దీన్ని దానమ్మ చెరువు అనే పిలుస్తా. ఇప్పుడే వస్తా. ఇప్పుడెక్కడికి రా? నేను రిస్క్ తీసుకోలేను. ఏదో ఒకటి చేసి ఆవుని బయటకు తీసుకొస్తా. ఇప్పుడా? పో పో, దారిలో 4 ఏనుగులుంటాయి. అదేం చేయవు, నువ్వు పోరా. పైన వారము ఒకరు పెట్రోల్ మీద వేసుకొని కాల్చుకొని చనిపోయారు. దానిపైన వారం ఒకరు మరీ చెట్టు కూరేసుకున్నారు. వాళ్ళంతా ఏం దయ్యమై ఉండర్లే, నువ్వు పో, నేను ఇక్కడే పడుకుంటా. కొంచెం దగ్గరికి చెరువు. మూసుకొని పడుకోరా. కుండేసి లేరా, ముఖానికి నీళ్ళు కొట్టుకోరా. హలో, చెప్పు. తిన్నారా అండి? లేదు, ఇంటికి వచ్చి తింటా. వెళ్ళిన పని అయిందా? లేదు, పని ముగించుకొని ఒక 10-10:30 వస్తాను. రొట్టెలు చేసి పెట్టు. సామాన్లన్నీ తీసుకున్నారా? డబ్బులు ఏమైనా మిగిలాయా? ఎందుకో? లేదు, అంటే ఈరోజు మన కుందేశి పుట్టినరోజు. కేక్ ఏమైనా తీసుకొస్తారేమో. పని పాట ఏం లేదా నీకో? కేక్ అంటే కేక్.
అన్నా మ్మ్. మార్కెట్లో మా నాన్న అందరికీ తెలుసు. అందుకే మన ఊరి పేరు ఎవ్వరికి చెప్పకు, వేరే ఊరని చెప్పు. నువ్వు చెప్పేది నిజమే. అన్నా కోడిని కొంటారు కదా? నాటుకోడిని ఎవరైనా వదులుతారా కుండేసి? తీసుకుంటారా? ఈ కేక్ ఎంత? 250. ఈరోజు నా కొడుకు పుట్టినరోజు. 40 రూపాయలు ఉన్నాయి. మిగిలింది ఇంకొక వారంలో ఇచ్చేస్తా. ఆ కేక్ ఇస్తారా? లేదండి, ఓనర్ ఎవరికి అరువు ఇవ్వద్దన్నాడు. ఇంకొక వారంలో ఖచ్చితంగా తీసుకొచ్చిస్తా. ఏమనుకోకండి, ఎవరికి ఇవ్వద్దన్నారు. దీనికెంత? 50 అండి. 40 రూపాయలు ఉన్నాయి. ఇవ్వండి. దాని మీద మా బాబు పేరు రాసిస్తారా? పేరేంటి? అన్నా అన్నా ఏం కావాలి? కాదన్నా, కోడి అమ్మేదానికి వచ్చిండేది. ఒక నాటుకోడి ఉంది, చూడండా. ఏ ఊరు? చక్కెరపల్లి. అన్నా, ఆ ఊర్లో కోళ్ళకి ఏదో రోగం వచ్చిందన్నా. సరే మాకేమొద్దు, వెళ్ళండి. అలా ఏం లేదన్నా. అమ్మను మర్యాదగా చెప్తున్నాను కదా, పొండి. దీనికి అలాంటివి ఏవీ లేవండి. కావాలంటే మీరే చూడండి. ప్లీజ్ కొనండి. చెప్తే అర్థం కావట్లేదా మీకు? కోడి చాలా బాగుందన్నా. డబ్బులు కొద్దిగా అవసరం ఉండే. 50 రూపాయలు తక్కువగానే ఇవ్వండి, పర్లేదు. వద్దనకన్నా. 50 రూపాయలు కాసిపెడి 5,000 నష్టపోమంటావా? మొన్నొచ్చిన రోగానికి 20 కోళ్ళు నిర్దాక్షిణ్యంగా చనిపోయాయి. వెళ్ళిపోండి. తీసుకోండి అన్నా, ఓ 200 ఇవ్వండి చాలు. అన్నా, చూస్తుంటే ఇది కూడా అదే కేసులా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు. నడవండి ముందు. హలో, ఎవరు? నేను కుందేసి వాళ్ళ అమ్మని. ఇక్కడే ఉన్నాడంటీ, ఇస్తానున్నాడా. మాట్లాడు. అమ్మా, ఇంకా ఎక్కడున్నారా? మీ నాన్న బయలుదేరారంట. ఇంటికి వచ్చేస్తున్నారు. ఆవును విడిపించావా? త్వరగా రా మరి. సరే. ఎరా, ఇందులో ఏదో తప్పున్నట్టుందే. ఇంగ్లీష్ వచ్చేది నాకా నీకా? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? అన్న, నేను చచ్చిపోతా అన్నా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆవును తీసుకోకుండా ఇంటికి వెళ్తే మా నాన్న నన్ను చంపేస్తాడు. అంతకన్నా నేను చచ్చిపోవడమే మంచిది. మనిషి తనకు తానే చావాలని అనుకోకూడదు. చావు దానంతటా అదే రావాలి. దాంట్లోనూ నువ్వు ఇంకా చిన్నోడు. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడవో. కుండేసి, కష్టం అనేది ఈ క్షణానికి మాత్రం రా. తర్వాత ఎప్పుడైనా దీన్ని తలుచుకుంటే నీకే నవ్వొస్తుంది. రా.
వాడు కాళ్ళకి పడి వేడుకోనైనా లేక 4 కొట్టైనా నీకు నీ ఆవు విడిపిస్తా, సరేనా? రే ఏందిరా, ఏం చేస్తున్నారా? చూడండి ఫ్రెండ్స్, దేశీ ఆవు ఎక్కువలో ఎక్కువ 2 నుంచి 3 లీటర్ పాలిస్తుంది. అప్పుడే వీళ్ళు 2 లీటర్ పాలు పితికేసిండారు. అది సరిపోదన్నట్టు ఇంకో పెద్ద చెంబు తెస్తున్నాడు. పాపం పుట్టిన దూడికి పాలు లేకుండా చేస్తున్నాడు పాపిస్టోళ్ళు. రికార్డ్ అయింది. ఇంత చాలు కదా కొండేసి వీడియో. ఓ బాగా సరిపోతుంది. వీడియో డిలీట్ చేయరా? చెయ్యను. మర్యాదగా చెప్తాన్నా, ముందు ఆ వీడియో డిలీట్ చేయరా? చెయ్యకపోతే నా ముఖం చూస్తావేటయ్యా, కర్ర తీసుకున్న వాళ్ళకి వీడియో డిలీట్ చేయరా అంటే ఏందిరా? దుడ్లే ఇవ్వద్దు కానీ ఆ వీడియో డిలీట్ చేసి నీ ఆవును తోలుకో. జున్ను పాలకి రేట్ ఎక్కువ, అది దొంగిలించిండది. 1000 రూపాయలు ఇచ్చి ఆవును వదులు. ఇంట్లో రూపాయలు లేదురా, నిజంగా. ఇంత మంచి యాక్టింగ్ మేము ఎప్పుడు చూడలే కదన్నా. నిజమేరా, నేను ఇంత చూసిండ్లే. వీడియో బయటకెళ్తే వీడియోతో పాటు మానవ మర్యాదను నీళ్లు పాలవుతుంది. 500 ఇస్తానురా, అంతే ఉన్నాయి. కుండేసి చాలా పిస్నా రోడ్లో ఉన్నాడు రా వీడు. సరేవో రూపాయి లేదంట అన్నట్టుండే. డబ్బులు ఇంట్లో లేవన్నాడు. చెడ్డీలో డబ్బులు లేవని అనలేదు కదా. అవును కదా. వీడియో డిలీట్ చెయ్యి. అయింది. ఏది చూడనే. రారకుండేసి ఆ విడిపించుకుంటాము. ఎరా, ఇది మీ ఊరి పుష్పరాజు కూతురు ఫోటోనే కదా? పుష్పరాజు నాకు బాగా పరిచయమే. వాడు ఫ్లవర్ అనుకుంటివే, కాదు పెద్ద ఫైరు.
తీసుకా ఆవుది 200. అన్నా మొబైల్ షాప్ వాడికి 50 ఇస్తే వాడే వీడియో తీసిస్తాడు. అవును కదా, మార్చే పాయింట్ని చూడు. ఆ ముద్దు ఫోటో గురించి నేను ఎవరికి చెప్పనులే కానీ నా వీడియో విషయం కూడా నువ్వు మర్చిపో. మొబైల్ అంగడి దాకా పోయేదొద్దు. ఒకవేళ నా వీడియో బయటికి వస్తే ఆ పుష్పరాజు కూతురు ఫోటో విషయం కూడా బయటికి వస్తాది. అర్థమైందా? ఇప్పుడు ఆవును తీసుకుని నేరుగా ఇంటికి పోండి. రా అన్నా, పద. బా బా బా. ఏం బతుకురా నాదే, లాభము లే నష్టము లే. దూడని పట్టుకో. ఏమైందిరా? నీ హెల్ప్ నేను ఎప్పుడు మర్చిపోనన్నా. కొండేసి నేను వస్తాను రా. ఇంటికి రా అన్నా, టిఫిన్ చేసి వెళ్దువు. ఏ లేదురా, నా పిల్ల కలుద్దామని మెసేజ్ చేసింది, నేను వెళ్ళాలి. సరే అన్నా. నేను ఒకడిని తీసుకో. వద్దన్నా, నువ్వే ఉంచుకో, నీకు హెల్ప్ అవుతుంది. నీకు జడాచా అంటే ఇష్టం కదా, లాడన్ అయితే తీసుకెళ్తా ఉంటుని, తీసుకో. దీని ఇక్కడే వదిలేస్తా, అదే ఇంటికి వచ్చేస్తుంది. అమ్మకి డౌట్ కూడా రాదు. వస్తాను రా. అమ్మా, ఆవు వచ్చింది. ఆవు దూడేసింది. పోతుదుడా పెయ్యదుడా? పెయ్యదుడా. ఎంత బాగుందిరా రాణి. భయపడకరా, పట్నం వెళ్ళిన పని అయిపోయినట్టుంది. ఆనందంగా ఉన్నారు. ఇదే మంచి సమయంరా. జరిగిందంతా ఆయనకి చెప్పేసి నిన్నేమనరు. అయ్యి, అన్న పుట్టినరోజే పుట్టింది. చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే. అయ్యో, ఈ పిల్లాడి నోట్లో ఏం ఉండదు. చెప్పొద్దన్నానా? రండి. హ్యాపీ బర్త్డే కుండేసి. రా బంగారు, నీ పుట్టినరోజు ఈరోజు. కేక్ కట్ చేయి. కట్ చేయి. ఏమండి, రండి. హ్యాపీ బర్త్డే కుండేసి. హ్యాపీ బర్త్డే టు యూ.
ఇప్పుడు ఇవన్నీ అవసరమా? పిల్లలు ఇష్టపడుతున్నారు, ఇది కూడా చేయలేకపోతే ఎలా? కష్టాలు ఎప్పుడూ ఉండేవే కదండి. ఏమండి, మీ ఫోన్లో ఒక ఫోటో తీయండి. దీంట్లో బాగా రాదు. ఎలా వచ్చినా పర్వాలేదులేండి, తీయండి. ఇలా ఇవ్వండి, మీరు నుంచోండి, నేను తీస్తాను. ఏం వద్దులే, ముందొచ్చి జున్నుపాలు పిండు. సార్ ఇప్పటికే చాలా సార్లు అడిగినారు. ఆవు ఈనితే జున్నుపాలు ఇమ్మని. పోయి ఇచ్చొత్తా. తీసుకో, తిను. తీసుకో, అమ్మకి చెప్పొద్దు, నిన్న ఇంటి ముందు దొరికింది. మొలలంతా ఖాళీ అయినట్లుంది. దూడే అన్ని పాలు తాగేసిందనుకుంటా. జరుగు, దూనిడ్సు తాగని. వదిలి చూశానండి, దానికి పాలు తాగాలని లేదనుకుంటా. ఆవు ఈనింది యాడ్రా? ఎడ కొట్టంలో ఈనిందా? బేవర్సి, ఎవరిని అడిగి ఆవును తీసుకెళ్ళినవరా? నీకు భయం లేకుండా పోయింది. నీ పని చెప్తాను. అయ్యో, మీకు దండం పెడతానండి, కొట్టకండి. వాడికి నేనే చెప్పి పంపించింది. నువ్వు ఊరికే ఉంటే సరే, లేకుంటే కుట్టి సంపెత్తాను వాడిని. నానా, ఈ రోజు అన్న పుట్టినరోజు కొట్టద్దు. ఆవు కనబడకుండా పోదానికి నేనే కారణం. నన్ను కొట్టు, అన్నని కొట్టొద్దు. అంతా నేనుండే, నువ్విచ్చిన సనువే ఇది. ఆవుని మేపమని నేను చెప్పినానా? ముందు నీకు పడాలి. బేవర్సి. అమ్మ ఏ తప్పు చేయలేదు, అమ్మని ఎందుకు కొడుతున్నావు? నీ వల్లే ఇంట్లో సమస్యలని. నా కడుపును నువ్వు చెడుపుట్టావు కదరా, అంతా నేను చేసుకున్న కర్మ. ఊర్లో ఎవడెవడో చస్తున్నాడు కానీ నువ్వు చావేంట్రా? ఛే! నువ్వెందుకు వాడిని కొట్టినావు? నువ్వు వానికి అమ్మవు కాదు, దేవతవే. నువ్వు అలాగే ఉండాలా. వాడి తీరు, వాడి వాటం, వాడి మాట అంతా మా నాయన లెక్కనే. నా కడుపును నువ్వు చెడుపుట్టావు కదరా, అంతా నేను చేసుకున్న కర్మ. ఊర్లో ఎవడెవడో చస్తున్నాడు కానీ నువ్వు చావేంట్రా? ఉండేదంతా అమ్ముకొని పారేసుకొని తాగి తిని పోగొట్టినాడు. చివరికి మిగిలిన కొంచెం భూమి కూడా నా పేరున రిజిస్ట్రేషన్ చేయకుండా సచ్చి పైకి పోయినాడు మా నాయన. ఇప్పుడు నేను సస్తున్నాను.
ఈ బాధలకి నన్ను పుట్టించకపోయినా బాగుండేది. వీడచ్చం మా నాయనలాగే పుట్టినాడనే కోపంతో వాడు యాడ మా నాయనలాగా అయిపోతాడేమోనని వాడి మీద నేను రాక్షసులా ప్రవర్తిస్తున్నాను. ఒక్కోసారి నా మీద నాకెత్తు అనిపిస్తుంది. వాడినేమన్నా కాకి కని తీసుకొచ్చిందా? వాడు నా కొడుకే కదా. తో తెరికే దీన్ని పట్టుకో. నువ్వా రాకుండేసి నీకు ప్రతిసారి కలొస్తుంది ఏంట్రా? ఎక్కడ పోయినా నీ కంటికే పడుతున్నామా? ఏ కొండేసి ఏమైందిరా? ఆగ్రా. ఏ ఏడుస్తున్నావా? నాన్న కొట్టాడా? అమ్మ కూడా కొట్టింది. కొట్టినందుకు బాధ కాలేదు. ఊర్లో అందరూ చేస్తున్నారు, నువ్వెందుకు చావవురా అని అన్నదన్న అమ్మ. అంత మాత్రాన చావడానికి పరిగెత్తుకుని వచ్చేసావా? ఏయ్, దీనికంతా చచ్చేదైతే ఈ పాటకి నేను 1000 సార్లు చావాల్సి ఉండింది. తిడుతూ చెప్పేవాళ్ళు మన మంచికే చెప్తారు. బాధపడకూడదు, మొండిగా బతికి చూపించాలి. వస్తానుండో. తిడుతూ చెప్పేవాళ్ళు బాగుపడాలనే చెప్తారు, అంతే తప్ప నీ మీద ఇష్టం లేక కాదు. జీవితం అంటే నువ్వు పగలగొట్టావు కదా, ఆ కుండలాగా పగిలిపోతే అంతే. సహనంతో బ్రతకడం నేర్చుకో. రా, చేపలు పెడతాం. అన్నా, ఎందుకని నువ్వు ఎప్పుడు పాల పౌడర్ తింటా ఉంటావు? దీన్ని తింటే తెల్లగా అవుతావని నా పిల్ల చెప్పిందిరా, దానికే. ఏయ్, దీన్ని ఎక్కువ తినకూడదు, బేదలైతుంది. తీసుకో, దీన్ని విడిపి.
నువ్వు ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చావంటే చనిపోవడానికా? నువ్వెప్పుడు చెప్పేదానివి కదా, చచ్చిపోవడం కంటే గొప్పగా బతికి చూపించాలని.